Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about ecosystem, mangroves ecosystem, desert ecosystem, and desert ecosystem there are different types of plants, example aloe vera, cactus. సో ఆ వీడియోలో మనం వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం డెజర్ట్ ఎకోసిస్టమ్, సో డెజర్ట్ ఎకోసిస్టమ్లో ఉన్నటువంటి అనిమల్స్ ఏంటి, సో వాటి గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. డెజర్ట్ ఎకోసిస్టమ్, సో వి నో దట్ desert ecosystem means which is the plants and animals they can develop in a desert area, so that is called desert ecosystem. And especially there is a different types of animals can be developed in desert ecosystem. అంటే plants మాత్రమే కాదు, కొన్ని animals కూడా desert ecosystem లో డెవలప్ అవుతాయి. So the side of winder adire snake travels sideways without only a small amount of his body pressed against the hot sand. This technique helps to keep itself cool. ఇక్కడ ఏంటంటే ఈ పిక్చర్ మనం క్లియర్ గా చూస్తే ఇందులో కనిపిస్తున్నటువంటి స్నేక్ ఇది ఒక రకమైనటువంటి పాము. ఈ పాము ఏంటంటే సైడ్ విండర్ అడర్ స్నేక్ అని కూడా పిలుస్తాం. సైడ్ విండర్ అంటే ఇది మామూలుగా ఇలా వెళ్లకుండా ఏంటంటే సైడ్స్ ఇలా సైడ్ కి వెళ్తుంది. బికాజ్ ఎందుకు అంటే ఆ శాండ్, హాట్ శాండ్ ని ఇలా పక్కకు జరుపుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇట్స్ బికమ్ కూల్, అది ఏంటంటే చల్లగా మారిపోతుంది. సో ఈ టెక్నిక్ యూజ్ చేసి పాము ఏంటంటే సో స్ట్రైట్ గా పైన మట్టి పైన వెళ్లకుండా సో లోపలికి సైడ్స్ నుంచి వెళ్తుంది. సో అందుకే ద సైడ్ వైండర్ అడర్ స్నేక్ ట్రావెల్స్ సైడ్ వేస్ వితౌట్ ఓన్లీ స్మాల్ అమౌంట్, అంటే కొద్దిగా సైడ్స్ కి మాత్రమే వెళ్తుంది. ద గోల్డెన్ మోల్ ఎస్కేప్ ద హీట్ ఆఫ్ ద సన్నీ బై స్విమ్మింగ్ త్రూ అవుట్ ద శాండ్ జస్ట్ బిలో ద సర్ఫేస్. ఇక్కడ ఏంటంటే ఒక రకమైనటువంటి గోల్డెన్ మౌల్. సో ఇదేంటంటే ఎడారిలో సో ఆ సర్ఫేస్ మీద ఎంత హాట్ కండిషన్ ఉన్నా కూడా ఏంటంటే జస్ట్ అలా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అలాంటివి ఎక్కువగా మనకి ఎడారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ద కంగారో rat of western north american desert can live without the drinking water throughout. సో ఇక్కడ ఏంటంటే ఈ కంగార్ ర్యాట్, సో కంగార్ ర్యాట్ అంటాము. ఇదేంటంటే ఎక్కడ ఉందంటే వెస్టర్న్ నార్త్ అమెరికన్ డెజర్ట్ లో ఎక్కువగా ఉంటుంది ఈ రకమైనటువంటి కంగారు ర్యాట్. సో ఇదేంటంటే ఎక్కువగా సో ఈ కంగారో ర్యాట్ ఏంటంటే వితౌట్ డ్రింకింగ్ వాటర్ త్రూ అవుట్ ఇట్స్ లైఫ్, ఏంటంటే దాని యొక్క జీవిత కాలం అంతా కూడా ఏంటంటే వితౌట్ డ్రింకింగ్ వాటర్ తీసుకోకుండానే బతకగలుగుతుంది. సో ద డెజర్ట్ బర్డ్ ద శాండ్ గ్రోస్. సో ఇక్కడ ఏంటంటే హిల్స్ లాంగ్ డిస్టెన్స్ టు అన్ ఓసిస్ ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఏంటంటే కొన్ని రకాలైనటువంటి బర్డ్స్ ఏంటంటే ఓయాసిస్ ఎక్కడైతే ఉన్నాయో ఐ మీన్ ఎడారుల్లో నీటి మడుగులు ఉంటాయి కదా, సో అలాంటి వాటి కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటాయి. స్టోర్స్ ఆఫ్ ఫ్యాట్ ఫర్ లేటర్ యూజ్. సో ఇదేంటంటే హంప్ అనేటటువంటి సో ఒక రకమైనటువంటి జీవి ఏం చేస్తుందంటే స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్ ని అంటే క్రూని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. సో లేటర్ యూజ్ తర్వాత యూజ్ చేసుకుంటుంది. లాంగ్ ఐ లాషెస్ ప్రొటెక్ట్స్ ఐ ఫ్రమ్ ద శాండ్. సో ఇక్కడ ఏంటంటే లాంగ్ ఐ, సో లాషెస్ అనేటటువంటి ప్రొటెక్ట్స్ ఐ ఫ్రమ్ ద శాండ్ అంటే ఇసుక కళ్ళలో పడకుండా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో నోస్ట్రిల్స్, సో క్లోజెస్ వాల్యూమినటరీ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద బ్లోయింగ్ శాండ్ అంటే ఎగిరేటటువంటి శాండ్ లోపలికి వెళ్లకుండా సో నాస్ట్రిల్స్ అనేవి క్లోజ్ అయ్యి ఉంటాయి. సో లాంగ్ లెగ్స్ కీప్స్ ద బాడీ అవే ఫ్రమ్ ద హాట్ గ్రౌండ్. సో క్యామెల్ ఏంటంటే సో దాని యొక్క బాడీని గ్రౌండ్ లెవెల్ కి చాలా హైట్ ఉంటుంది. కెన్ యూ అబ్జర్వ్ హియర్. సో చూడండి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ కి సో దాని యొక్క బాడీకి చాలా డిస్టెన్స్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఈ విధంగా ఏంటంటే తన యొక్క బాడీని శాండ్ కి సో బాడీకి చాలా దూరంగా పెట్టుకుంటుంది. బికాస్ ఎందుకంటే బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో దిస్ ఈస్ ద డెజర్ట్ అనిమల్స్. సో డెజర్ట్ అనిమల్స్ కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చి మెరైన్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ ఎకోసిస్టమ్ ఏంటి అంటే మెరైన్ ఎకోసిస్టమ్ అంటే సముద్రపు ఆవరణ వ్యవస్థ అంటాం. సో ఈ సముద్రపు ఆవరణ వ్యవస్థలో ఏముంటుంది, మెరైన్ ఎకోసిస్టమ్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మెరైన్ ఎకోసిస్టమ్ అంటే సముద్రపు ఆవరణ వ్యవస్థ. మెరైన్ adaptations also include. Marine adaptations means which is
లివింగ్ ఇన్ సీ వాటర్, ఏవైతే సముద్రంలో జీవిస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా దేని కిందికి వస్తుంది అంటే మెరైన్ అడాప్షన్స్ కిందికి వస్తుంది. సో సింబయాసిస్, కామోగ్లిఫ్లాగ్, డిఫెన్సివ్, సో బిహేవియర్, రీప్రొడక్టివ్ స్టేజెస్, కాంట్రాక్ట్, కమ్యూనికేషన్ లైక్ మోస్ట్ అదర్ ఎకోసిస్టమ్ ఆన్ ద ఎర్త్ అండ్ అడాప్షన్స్. సో ఇక్కడ ఏంటంటే సింబయాసిస్ కానీ లేదా కామోగ్లిఫ్లాగ్స్ కానీ డిఫెన్సివ్ కానీ బిహేవియర్, సో రీప్రొడక్టివ్ స్టేజెస్ అన్ని కూడా ఎవ్రీథింగ్ విల్ బి ప్రెసెంట్ ఇన్ సీ వాటర్. సముద్రపు నీటి లోపల అంటే వాటర్ లోపలే. సో దాని యొక్క లైఫ్ సైకిల్ కానీ డెవలప్మెంట్ కానీ వాటి యొక్క సో అన్ని కూడా ఏంటంటే మొత్తం కూడా లోపలే వాటి లోపలే ఉంటాయి. సో ఎందుకంటే సో సముద్రంలో ఉంటాయి. కొన్ని ఏంటంటే ఉభయచరాలు ఉంటాయి, అంటే నీటిలోనూ ఉంటాయి, అది సేమ్ టైం అలాగే సాయిల్ పైన కూడా ఉంటాయి. ఇప్పుడు తాబేలు ఉంది, నీటిలో ఉంటుంది, సో బయట కూడా జీవిస్తుంది. అలాంటి కండిషన్స్ లో కూడా పెరిగేటటువంటివన్నీ కూడా దేని కిందికి వస్తాయి అంటే మెరైన్ ఎకో సిస్టమ్ కిందికి వస్తాయి. సో ఈ మెరైన్ ఎకో సిస్టమ్ లో మనం క్లియర్ గా చూస్తే సో దీంతో పాటు ఎకో సిస్టమ్ ఆన్ ఎర్త్ అండ్ అడాప్షన్స్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లైక్ ప్రెషర్, టెంపరేచర్, లైట్ అండ్ సాలినిటీ, ఇవి సీలో ఉన్నటువంటి కండిషన్స్. అంటే సముద్రం లోపల ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఏ కండిషన్స్ ఉంటాయి అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లైక్ ప్రెషర్, సో వీటిలో ఎక్కువగా ఏంటంటే టెంపరేచర్ ఉంటుంది, లైట్ అండ్ సాలినిటీ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. టెంపరేచర్, సో దాంతో పాటు లైట్ అండ్ సాలినిటీ ఇవి కూడా ఎక్కువగా వీటిలో కనిపిస్తాయి. సో ఓషియన్ జోన్స్ ని మనం కంప్లీట్ గా చూస్తే యూఫోర్బిక్ జోన్, సో దీంట్లో ఏంటంటే ఇఫోటిక్ జోన్ అంటే ఏంటి సన్ లైట్ జోన్. ఇఫోటిక్ జోన్ అంటే ఏంటంటే ఎండ ఎక్కడి వరకు అయితే పడుతుందో ఆ జోన్ ని ఏమంటామంటే సో యుఫోటిక్ జోన్, సన్ లైట్ జోన్ అంటాం. నెక్స్ట్ లైట్ ఎలా ఉంటుందంటే బ్రైట్ లైట్ ఉంటుంది. సో నెక్స్ట్ వీటిలో ఏంటంటే టెంపరేచర్ డెఫిషియన్సీ, టెంపరేచర్ సో క్లియర్ ఎలా ఉంటుందంటే అప్ టు 30 degrees, అంటే సముద్రం లోపల ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థను మనం విభజిస్తే సో ఓషియన్ జోన్స్, వాటిలో జోన్స్ ఉంటాయి. ఫస్ట్ జోన్ ఏంటంటే యుఫోటిక్ జోన్. యుఫోటిక్ జోన్ అంటే ఏంటంటే దాన్ని సన్ లైట్ జోన్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ లైట్ కండిషన్ ఎలా ఉంటుందంటే బ్రైట్ గా ఉంటుంది. టెంపరేచర్ ఎలా ఉంటుందంటే అప్ టు 30 degrees ఉంటుంది. సో డెప్త్ అంటే లోతు ఎంత దాకా ఉంటుందంటే 200 meters, జస్ట్ 200 meters మాత్రమే ఉంటుంది. సో ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అంటే వీటిలో ఉండేటటువంటి ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఎలాంటివి ఉంటాయంటే ప్లాంక్టోన్స్, సో ఫైసిలియా, డాల్ఫిన్స్, ఫ్లయింగ్ ఫిషెస్, గ్రీన్ టర్టిల్స్, సీ అనోనిమస్ ఇలాంటి స్పీసీస్ ఎక్కువగా వాటిలో ఉంటాయి. నెక్స్ట్ జోన్ బైథల్ జోన్, సో దీన్ని ట్విలైట్ జోన్ అని కూడా పిలుస్తాం. సో దీంట్లో ఎలా ఉంటుందంటే డ్రై లైట్ అంటే లైట్ చాలా తక్కువగా ఉంటుంది. సో 4 degrees to 39 degrees టెంపరేచర్, అంటే 4 డిగ్రీ నుంచి 39 degrees ఆఫ్ టెంపరేచర్ వరకు ఉంటుంది. సో ఇది 200 meters నుంచి 2000 meters దాకా ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి అనిమల్స్ ఎలాంటి ప్లాంట్స్ ఉంటాయంటే వేల్స్, లాంటన్ ఫిషెస్, రెడ్ బ్రౌన్ క్లిప్స్, సీ కుకుంబర్స్, ఫిష్, స్క్వాడిస్, ఆక్టోపస్, స్పాంజెస్, కొరల్స్ ఎక్సెట్రా ఇలాంటి స్పీసీస్ ఎక్కువగా వీటిలో ఉంటాయి. నెక్స్ట్ జోన్ ఏంటి అంటే సో అడస్టల్ జోన్, డార్క్ జోన్ అంటాం. దీన్ని ఏమి చూస్తామంటే డార్క్ జోన్, దెర్ ఇస్ నో కంప్లీట్ లైట్, ఇక్కడ లైట్ ఉండదు, కంప్లీట్ గా డార్క్ కండిషన్ ఉంటుంది. ఇక్కడ 2 to 3 degrees అంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ 2000 meters to 6000 meters, 2000 మీటర్ల నుంచి 6000 మీటర్ల దాకా ఉంటుంది. సో వీటిలో మనకి ఏంటంటే ఎలాంటి స్పీసీస్ ఎక్కువ ఉంటాయంటే బ్రిటల్ స్టార్, యాంగ్లర్ ఫిష్, ట్రాపిడో ఫిషెస్ ఎక్సెట్రా ఇలాంటి ఫిషెస్ ఎక్కువగా వీటిలో కనిపిస్తాయి. సో ఇది ఏంటంటే ఓషన్ జోన్స్, లైట్, టెంపరేచర్, డెప్త్, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఎలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఈ వీడియోలో మనము సో మెరైన్, సో ఎకోసిస్టమ్, డెజర్ట్ ఎకోసిస్టమ్ యొక్క అనిమల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది మనకేంటంటే మెరైన్ ఎకోసిస్టమ్. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడం.